బ్యాక్ తీసుకో. బ్యాక్ తీసుకో. అందరూ కొంచెం నవ్వుతూ ఉండాలి. స్మైల్ పైన పెట్టండి. స్మైల్ లేదు. ఈసారి స్టేట్ వైడ్ ర్యాంక్స్ ఐదుగురు స్టూడెంట్స్ స్టేట్ వైడ్ ర్యాంక్ సాధించారు. మనకు 468 మార్క్స్తోని ఎంపీసీ విభాగంలో 4 ఉన్నారు. సెకండ్ ఇయర్లో వచ్చేసి 992 మార్క్స్తో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. లాస్ట్ 4 ఇయర్స్లో ఇది చాలా ఎక్కువ మంది రిజల్ట్స్తో సాధించడం జరిగింది. 460 ఎబోవ్ మార్క్స్ సుమారు 250 మంది స్టూడెంట్స్కి మించి కూడా 460 ఎబోవ్ మార్క్స్ రావడం జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 470 460 మార్క్స్ మనకు రావడం అంటే అంతమందికి రావడం అంటే చాలా గొప్ప విషయం. మనం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ఐఐటీలో కానీ నీట్లో కానీ మెయిన్స్లో కానీ మంచి రిజల్ట్స్ సాధించడం జరుగుతుంది. ఇది పిల్లలు ఎక్కువ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ రెసిడెన్స్లో వరంగల్లో మంచి ఫ్యాకల్టీ అన్ని విధాలా మేము అరేంజ్ చేస్తూ ఎక్కువ ఫ్యాకల్టీ ద్వారా అండ్ ఇతర మెటీరియల్ ద్వారా క్వశ్చన్ పేపర్ ద్వారా పేరెంట్స్ చాలామంది క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం వల్ల చాలామంది పిల్లలు వరంగల్లో ఇక్కడ మన రెసిడెన్స్లో ఆగిపోవడం జరుగుతుంది. దీనికి అందరికీ కూడా మరొకసారి మా విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేరు లెక్కల రాజరెడ్డి, రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ వరంగల్, చైర్మన్ అండ్ డైరెక్టర్. ఈరోజు వరంగల్లో హన్మకొండలో రెసిడెన్స్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రెసిడెన్స్ కళాశాల హన్మకొండ రాష్ట్రంలో స్టేట్ ర్యాంకు 468 స్టేట్ ఫస్ట్ ర్యాంకులు 4 పిల్లలు మరియు 467లు 15 మెంబర్స్ మరియు ఈ కళాశాల 470కి 460 మార్క్స్ పిల్లలకు మినిమం మా కళాశాలలో 160 మెంబర్స్కు రావడం జరిగింది. ఈ అత్యుత్తమ ఫలితాలు ఉత్తీర్ణతలో సాధించిన పిల్లలకు కానీ తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు అందరికీ మేము పేరు పేరున ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్పొరేట్ కళాశాల హన్మకొండలో రెసిడెన్స్ కళాశాల ఐఐటి నీట్ ఫలితాల్లో కూడా చాలా మంది ఐఐటి ర్యాంక్స్, ఎన్ఐటి ర్యాంక్స్, నీట్ ర్యాంక్స్ ప్రతి ఎవ్రీ ఇయర్ 50 నుంచి మినిమం 100 మెంబర్స్ 40% స్ట్రెంత్లో 40% మెంబర్స్ పిల్లలు ఎన్నో రకాల అన్ని ఎన్ఐటీస్లలో ఐఐటీస్లలో సీట్లు సాధించడం జరుగుతుంది. కావున మేము కూడా నేషనల్ లెవెల్లో టాలెంట్లో ఎక్కడ కూడా ఉత్తీర్ణత కానీ కార్పొరేట్ లెవెల్లో
ఎక్కడ కూడా ఫ్యాకల్టీని కానీ అంతా సవ్యంగా చేసుకుంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ హన్మకొండ లోకల్నే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్గా ఈ రెజోనెన్స్ కళాశాల స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ రిజల్ట్స్ రావడానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానీ అందరికీ మా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం.